క్రైస్తవ్యం కష్టాల్లో పుట్టింది, కన్నీటి వేదనతో పెరిగింది, సమర్పణ కలిగిన త్యాగాలు మరణాలతో ప్రజ్వరిల్లింది. క్రైస్తవ్యం రాజులను, రాజ్యాలను, వీరులను, చక్రవర్తులను తలకిందులు చేసింది. అటువంటి క్రైస్తవ్యానికి ఈనాడు నామకార్థం అనే రోగం పట్టి నామకార్థ క్రైస్తవ్యంగా రూపుదిద్దుకుంటుంది. విశ్వాసం లేని విశ్వాసులు, వాక్యం లేని సేవకులు, దేవుని కలిగి లేని దైవజనులు, రాకడ కొరకు నిరీక్షణ లేని దేవుని ప్రజలు, క్రైస్తవులు పెరిగిపోయారు. ఈనాడు సంఘం చుట్టూ సాతాను తాండవం చేస్తున్నాడు. అనేక మంది దేవుని పిల్లలు ఏమి పట్టనట్టు కునుకు తీస్తున్నారు. ఈ పరిస్థితి క్రైస్తవ్యానికి ఎంతో ప్రమాదకరం, ఎంతో బాధాకరం. ఆలోచించండి ఒక్కసారి. అపవాది తెలివైన వాడండి. వాడు తెలివితేటలన్నీ మనుషుల ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, కాపరిని పాడు చేస్తే సంఘం పాడు అయిపోతుందని వాడికి తెలుసు. ఈ సూత్ర ప్రధాన కాపరి అయిన యేసయ్య మీద ప్రయోగించాడు. కానీ బుద్ధి, జ్ఞానం, సర్వ సంపద గల దేవుడు సాతాను యొక్క కుయుక్తిని ఎరిగి మరణాన్ని జయించి అపవాదిపై విజయాన్ని సాధించాడు. ఇప్పుడు కూడా అపవాది ఈ సూత్రాన్ని సంఘ కాపరులైన దేవుని పని వారిపై ప్రయోగిస్తున్నాడు. చాలా మంది సేవకులైన కాపర్లు వాడి మాయలో పడి కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరి నీ సంగతి ఏమిటి? ఒక్కసారి ఆలోచించు. దేవుని వాక్యంలో యేసు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె తప్పును గ్రహించింది. యేసు ఎవరో అని తెలుసుకుంది. మారు మనసు పొందుకొని ఊరిలోనికి వెళ్లి సాక్ష్యం ఇచ్చుచు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేలా చేసింది. ఈ రోజు యేసయ్య మాట నిన్ను ఎంత గద్దించినా మాట వినలేని చెవిటితనంలోనికి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. పాపంలోనే బ్రతుకుతూ పాపంతోనే మరణించకు. నీ పాప స్థితిని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం కలిగి జీవించు. సొలొమోనుకు దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో. అతడు సామెతల్లోను, ప్రసంగిలోను ఎన్నో మంచి సంగతులు బోధించాడు. కానీ అతని జీవితంలో వాటిని ఆపాదించుకోలేకపోయాడు. ఈ రోజులో మనలో కూడా చాలా మంది ఇలాగే ఉన్నాము. దేవుడు మనుషుల కోసం ఏ ఆజ్ఞలు ఇచ్చాడో మనకు తెలుసు. కొన్నిసార్లు వాటిని ఎదుటి వారికి బోధిస్తాం, కానీ మనం తప్పులు చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల మనమే అవమానపరచబడతాం. ప్రియ స్నేహితులారా, మనం ఇలా ఉండక మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, ప్రతి మనిషి పాపమును దేవుని ఎదుట విడిచిపెట్టాలి. పాపాన్ని హృదయంలో ఉంచుకొని గొప్పగా జీవించాలి. గొప్పవాణ్ణి అయిపోవాలని నీ కోరిక అస్సలు నెరవేర్చబడదు. ఎందుకంటే నీ పాపము నీ ఆశీర్వాదమునకు అడ్డుగా నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు బహుగా దీవించబడతావు. యేసయ్య నమ్మదగిన వాడని లేఖనంలో రాయబడి ఉంది. మనుషులు మాట ఇచ్చి మర్చిపోవచ్చు, లేదా మాట మార్చివేయచ్చు. ఇన్ని రోజులు మనుషులను నమ్మి వారి మీద ఆధారపడి మోసపోయి ఉన్నావా? ఒక్కసారి యేసయ్యను నమ్ము, మరి ఎన్నడూ మోసపోవు. ఆయన ప్రేమ గడిచిన గాయాల్ని మానుపును, నూతనమైన సంతోషాన్ని, సమాధానాన్ని నీలో కలుగు చేస్తుంది. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనిషి ఈ లోకంలో వచ్చే ఏ సమస్య నుండి అయినా విడుదల పొందుకోవచ్చు, కానీ ఒక్క పాపం నుండి విడుదల పొందుకోవడం సాధ్యం కాదు. మనిషి తన పాపం నుండి రక్షించుటకు పరిశుద్ధుడైన దేవుడు అవసరం. అందుకే మనిషి చేస్తున్న పాపముల వల్ల వచ్చే నిత్య నాశనం అనగా రెండో మరణం, ఆయన నరకం నుండి తప్పించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీవు ఆయనను ఈ రోజు నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే నీ పాపముల నుండి నీకు విడుదల కలుగు చేస్తాడు. చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటారు, అయితే ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలో తెలియనటువంటి స్థితిలో చాలా మంది ఉంటున్నారు. దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే నిత్య జీవం కొరకు, రక్షింపబడ్డ కొరకు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకొనుటకు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అందరికి చెందుతాయి, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కేవలం యేసును నమ్ముకున్న వారికి మాత్రమే చెందుతాయి. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్న కష్టములు బట్టి దేవుడు మనల్ని మర్చిపోయాడా అనుకుంటాము. యేసేపు జీవితంలో చూడండి, అందరూ అతన్ని విడిచిపెట్టారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. అతను కలిగిన దేశములు అతన్ని అభివృద్ధి పొందించి అతనికి అత్యున్నత సింహాసనాన్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే బాధపడకు, నీకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరైతే ఏమి కోల్పోయారో దయచేసి కోల్పోయిన వాటి గురించి ఆలోచించకండి. గడిచిపోయిన జీవితంలో మిగిలిన చేదు జ్ఞాపకాలను పదే పదే తలుచుకొని బాధపడడం వల్ల మీ ముందు మిగిలి ఉన్న జీవిత కాలం అంతా నరకంగా మారిపోతుంది. అలా జ్ఞాపకాలను ఎప్పటికీ మీకు క్షేమం కాదు. ఎందుకంటే మీరు కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు కోలుకోవడానికి మీ జీవిత కాలం అంతా సరిపోదు. గుర్తుంచుకోండి, విడిచిపెట్టబడిన గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వాటి వైపు తిరగకండి. మిగిలి ఉన్న జీవితాన్ని ఏ విధంగా ఆశీర్వాద
ఆశీర్వాదకరంగా మార్చుకోవాలో ప్రభువుని అడగండి. ఆయన రెక్కల నీడలో మీరు ఉన్నంత కాలం బహుగా అద్భుతంగా మీరు దీవించబడతారు. ఇందులో ఎటువంటి సందేహం లేనే లేదు. శోధన కారణం దేవుడు కాదు. ఆయన శోధించడు, కానీ శోధింపబడటకు అపవాదికి అవకాశం ఇస్తాడు. శోధనలో 2 రకాలుగా స్పష్టం అవుతుంది. మొదటిది విధేయతకు విశ్వాసానికి పరీక్షగా శోధన వస్తుంది. 2 అవిధేయతకు అవిశ్వాసానికి శిక్షగా శోధన వస్తుంది. ఈ శోధన సాతాను ద్వారా శరీరాశలైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ద్వారా, కొన్ని సందర్భాల్లో బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, తెలియని వ్యక్తుల ద్వారా అనుభవించవలసిన స్థితి వస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ప్రతి క్షణము ప్రభు కన్నులు నిన్ను నన్ను కనిపెడుతూనే ఉన్నాయి. నీ కన్నీటి ప్రార్థన, నీ పశ్చాత్తాప, మారు మనసు, దేవుని వాక్యము, నీ యొక్క మంచి ప్రవర్తన అనేవి శోధన జయించడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాలు. కాబట్టి శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. శోధన తప్పనిసరి అయితే సహించండి. శోధనతో పోరాడి జయించండి. ప్రతి శోధనలో దేవుడు నేర్పించే పాఠాన్ని గుర్తించండి. వరములు ఉన్న దైవజనుడు, పేరు ప్రఖ్యాతులు ఉన్న దైవజనుడు ప్రార్థన చేస్తే నా జీవితం మారిపోతుందని చాలా మంది అనుకుంటారు. నీ హృదయం దేవుని యందు సరైనదిగా లేకపోతే, ఎన్నిసార్లు దేవుడు గద్దించినా నువ్వు లోబడకపోతే, ఎంత గొప్ప దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినను అంటున్నాడు. ఒక సందర్భంలో ఇర్మియా ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా సమాధానం ఇచ్చాడు? మోషే, సమూయేలు వీరి నిమిత్తం ప్రార్థన చేసినా వీరిని అంగీకరించుట నాకు మనసు లేదు అని. వేరొక సందర్భంలో నోవాహు, దానియేలు, యోబు అనువారు కూడా వీరి నీతిని బట్టి వారు మాత్రమే రక్షింపబడగలరు గాని ఇలా హృదయాన్ని కఠినపరుచుకొని ఆయన మాట నిర్లక్ష్యమును పెట్టి గద్దింపునకు లోబడకుండా భ్రష్టులైన వారి కొరకు నోవాహు, దానియేలు, యోబు అని వారు ప్రార్థన చేసినా వారిని రక్షించలేరు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఎంత గొప్ప సేవకుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడని ఆలోచించకుండా దేవునికి యోగ్యంగా యథార్థంగా ఉండి నేను ప్రార్థన చేస్తున్నానా లేదా అని ఆలోచించు. యేసు నిర్దోషి అని సాక్ష్యం ఇచ్చిన 6 వ్యక్తులు ఎవరో తెలుసా? మొదటిది ఇస్కరియోతు యోధ, ప్రభువును అప్పగించిన తర్వాత యేసు నిరపరాధి అని సాక్ష్యం ఇచ్చాడు. 2 పిలాతు భార్య, యేసు నీతిమంతుడు, అతని జోలికి పోవద్దని సాక్ష్యం ఇచ్చింది. 3 పిలాతు, యేసులో ఏ నేరం కడవలేదని సాక్ష్యం ఇచ్చాడు. 4 హేరోదు, యేసు ఏ తప్పు చేయలేదని సాక్ష్యం ఇచ్చాడు. 5 శతాధిపతి జరిగినదంతా సూచి యేసు నీతిమంతుడు, దేవాది దేవుడని అతని మహిమపరిచాడు. 6 యేసుక్రీస్తు కుడి వైపునున్న దొంగ కూడా యేసులో ఏ తప్పు లేదని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం ఎరగకపోయినా మన అందరి పాపం నిమిత్తం ఆయన శిలువ శిక్ష అనుభవించాడు. సాతాను తన కాలం దగ్గర పడిందని తెలుసుకున్నాడు. ఎవరిని మృంగుతుమా అని గర్జించు సింహం వల్లే ఎదురు చూచుచున్నాడు. ఆనాడు నెబుకద్నెజర్ అగ్ని 7 రెట్లు పంచినట్లుగా పాపమని అగ్నిగుండాన్ని ఉపయోగించి క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి పాపమని అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాడు సాతాను. అందుకని ఎటు చూసిన అవినీతి, అక్రమాలు, ఆక్రందనలు, అన్యాయం, సృష్టి యావత్తు దీన్ని భరించలేక మూలుగుతుంటే సంఘాన్ని వెన్నుతట్టి చైతన్యపరచవలసిన సేవకులు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. కాబట్టి సాతాను జయించడానికి, దేవుళ్ళు నిలబడటానికి అనేక మంది బోధకులు అవసరం ఉంది. ఆయన కొరకు నువ్వు నిలబడగలవా? ఆయన కొరకు నువ్వు రాగలవా? ఆయన పరిచర్య నువ్వు విజయాన్ని సాధించగలవా? ఒక్కసారి ఆలోచించి దేవుని కోసం నిలబడు. దావీదు చిన్నవాడే కానీ దేవుణ్ణి ఆరాధించడంలో గొప్పవాడు. నీవు నేను దావీదు వల్లే ఆరాధించగలిగితే గొల్యాతు వంటి శ్రమలు నీ జీవితంలో వచ్చినా నీవు జయింపగలవు. దేవుణ్ణి దావీదు వల్లే మనం ఆరాధించగలిగితే మనకి ఎన్ని శ్రమలు, శోధన, బాధలు, ఎంత కష్టం వచ్చినా మనకు తోడయ్యుండి యేసయ్య గొల్యాతు వంటి శ్రమలు మనకు వచ్చినా గానీ మన ముందు నిలవకుండా చేయగలవాడు ఒక్కడే ప్రభు అయిన యేసయ్య మాత్రమే. మానవ పాపపు మరకపోయేది ఏదో నది నీళ్ల వల్ల కాదు కానీ, దానాల వల్ల కాదు కానీ యేసు రక్తం ద్వారానే సాధ్యం అవుతుంది. నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు, మనం ఏదో నలుగురికి మంచి సాయం చేస్తే మన పాపాలు పోతాయి అనుకుంటాం కానీ దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. మనం యేసు రక్తంలో కడగబడితే తప్ప మన పాపములకు విజయం లేదు. మన పాపాల మీద విజయం కావాలంటే ఖచ్చితంగా మనం యేసు రక్తంలో కడగబడాలి. యేసు ద్వారానే మనకు రక్షణ, సమాధానమై ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, రక్షింపబడిన మనము ప్రభు కొరకు ఏం చేయాలి? పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవించాలి. అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రభు కొరకు కనిపెట్టాలి.
బ్రతకాలి, అంతవరకు సహించాలి, జయహోత్సవం చేయాలి, సంతోషించాలి, ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన కట్టడాలను నిత్యం పాటించాలి, ఇతరులను రక్షించాలి, మన సొంత రక్షణ కొనసాగించాలి, సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందుకోవాలి, నిర్లక్ష్యం చేయకూడదు, అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించాలి. మరి ఈ రోజు నీ విశ్వాస జీవితంలో ఇలాంటి అనుభవం కలిగి ఉన్నావా? ఇప్పటి వరకు లేకపోతే ఇక నుంచైనా ఒక్క ఆత్మనైనా రక్షించు. ఆమేన్.